అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలు యువత ఉద్యమించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక అమరవీరుల భవనం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి 127వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమించాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే అల్లూరి స్ఫూర్తితో పోరాటం సాగించాలని తెలిపారు. ఈరోజు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి ముగింపు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున భీమవరం పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాతంత్రవాదులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజుకి ఘనంగా నివాళులు అర్పించడం కోసం తణుకు నుండి కూడా యాత్ర ప్రారంభమవుతూ ఉంది. పెద్ద ఎత్తున భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు ఈరోజు ప్రధానంగా ఆయన పుట్టినటువంటి రోజు 4వ తేదీన, ఆయన వాళ్ళు జన్మించినటువంటి రోజు. ఆయన గత సంవత్సరం శతవర్ధంతి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున మన ఈ ప్రాంతంలో కూడా ఆయనకి నివాళులు అర్పించడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాన్ని ప్రధానంగా ఎవరైతే ఇవాళ ఈ సమాజం మారాలి, ఈ సమాజంలో ఎవరైతే ఇవాళ దోపిడీకి గురవుతా ఉన్నారో, ఎవరైతే ఇవాళ గిరిజనులు ఇంకా అక్కడే దూరంగా ఇవాళ అభివృద్ధికి దూరంగా ఉన్నారో, ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద, వ్యవసాయ కార్మికులు వాళ్ళ సమస్యల మీద కూడా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ఇవాళ దగ్గరగా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాటినప్పటికీ కూడా ఈ రోజుకి దేశంలో ఇవాళ ప్రభుత్వాలు, మన ప్రభుత్వం వచ్చి మన పాలన సాగిస్తున్నప్పటికీ ఈ రోజుకి దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తూ ఉంది. ఆకలి ఇవాళ పెద్ద ఎత్తున పెరిగి ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ ధరల్ని అందుకోలేక ఇవాళ ఒక పూటతో తిని ఆకలితో పడుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇవాళ వాళ్ళకు కావలసినటువంటి కనీస పోషక ఆహారం అందక ఇవాళ చాలామంది రక్తహీనతతో మహిళలు, పిల్లలు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అలాగే గిరిజనులు ప్రధానంగా వాళ్ళకి ఉన్నటువంటి అటవీ మీద హక్కుని ఇవాళ నాశనం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకి అక్కడ వేటాడుకునేటువంటి అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అనేక హక్కుల్ని నిర్వీర్యం చేసేదానికోసం ఇవాళ అటవీ హక్కుల చట్టాన్ని ఒకటి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, మార్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇవాళ మోడీ ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ నిరుద్యోగులు, ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడంలో ఇవాళ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు దాటింది, ఈ రోజుకి ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు అమలు లేదు, పోలవరానికి నిధులు లేవు, దుగ్గిరాజపట్నం పోర్టు లేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, అలాగే రైల్వే జోన్ లేదు, ఏమీ కూడా ఈ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. అందుకనే యువత ప్రధానంగా భవిష్యత్ తరాలకు సంబంధించి ఈ రాష్ట్రం బాగుండాలని అంటే తప్పనిసరిగా మనకి ప్రత్యేక హోదా వచ్చి తెరాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువతకి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, విద్యార్థులు, యువత ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా రావాలి. అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తితో మనం ఈ ప్రత్యేక హోదాని సాధించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో జరిగేటువంటి ఆ పోరాటాల్లో యువత అలాగే విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం.